నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. కాళేశ్వరంపై పీసీ ఘోష్ విచారణ కొనసాగుతోంది. ముందు అధికారులను విచారించిన కాళేశ్వరం కమిషన్ ఆ తర్వాత హరీష్ రావు, ఈటెల రాజేందర్తో పాటుగా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ను కూడా విచారించింది. అసలు కేసీఆర్ను పీసీ ఘోష్ కమిషన్ ఏం ప్రశ్నలు అడిగింది, దానికి ఆయన ఏం సమాధానం చెప్పారు, విచారణ తీరు మొత్తం ఏ రకంగా సాగింది, ఇదే ఇవాల్టి టాకింగ్ పాయింట్. మొత్తం 50 నిమిషాలు, దాదాపుగా 19 ప్రశ్నలు. ఇది కాళేశ్వరం విషయంలో కేసీఆర్ విచారణ కొనసాగిన తీరు. విట్నెస్ 115గా కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరయ్యారు. ఆరోగ్యం బాగాలేదు అని చెప్పడంతో ఇన్సైడ్ విచారణకు పీసీ ఘోష్ కమిషన్ అంగీకరించింది. ఈ ఎంక్వైరీ అంతా కూడా 1-to-1గా కొనసాగింది. కాళేశ్వరంపై పీపీటీని కమిషన్కి అందజేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్ట్ బ్యారేజీల్లో లొకేషన్ల మార్పు, ఆ బ్యారేజీల్లో నీళ్లు నింపడం, ఇలాంటి ప్రశ్నలన్నింటికి కూడా కేసీఆర్ సూటిగా సమాధానం చెప్పినట్టు తెలుస్తోంది. అలాగే టెక్నికల్ అంశాలకి సంబంధించి కూడా నిర్ణయాలన్నీ ఇంజనీర్లు తీసుకున్నారని కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే ఇక్కడ కాళేశ్వరం నిర్మించాలి అనే నిర్ణయం ఎవరు తీసుకున్నారు అనే దానికి ప్రభుత్వమే తీసుకుందని, దీనికి సంబంధించి ప్రతి నిర్ణయానికి కేబినెట్ కూడా ఆమోదం పలికిందని కమిషన్ ముందు కేసీఆర్ వెల్లడించినట్టుగా తెలుస్తోంది. ప్రాజెక్టుకు సంబంధించిన టెక్నికల్ అంశాలతో తనకు సంబంధం లేదు, అది ఇంజనీర్ల బాధ్యత, కమిషన్కు వివరించారు ఈ రకంగా కేసీఆర్ గారు. సో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల్లో నీళ్లు నింపాలని తాను ఎవరిని కూడా ఇక్కడ ఆదేశించలేదు, అది పూర్తిగా సాంకేతిక పరమైన అంశమైనందున ఇంజనీర్లు చూసుకుంటారని చెప్పినట్టుగా తెలుస్తోంది. సో మొత్తానికి టెక్నికల్ అంశాల విషయంలో మాత్రం కేసీఆర్ గారు ప్రధానంగా అసలు ఏం జరిగింది అనే విషయాన్ని అక్కడ కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇక బ్యారేజీలు, పంప్ హౌస్లలో ఏ లెవెల్లో నీళ్లు ఉంటాయి, ఎంత స్టోరేజ్ చేయాలి, ఎన్ని ఎత్తిపోయాలనే విషయాలను కూడా ఇంజనీర్లే చూసుకుంటారని కేసీఆర్ అన్నట్ట. ఇందులో రాజకీయ నాయకులకు ఎలాంటి సంబంధం ఉండబోదని కమిషన్కు ఆయన తేల్చి చెప్పేశారట. కాళేశ్వరం ఒక భారీ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాబట్టి దాని నిర్మాణంపై తామే నిర్ణయం తీసుకున్నామని, కానీ ప్రాజెక్టులో టెక్నికల్ అంశాలకు సంబంధించి అన్నీ కూడా 100కి 100% ఇంజనీర్లే నిర్ణయం తీసుకున్నారని ఆయన కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పారు. అయితే ఇక్కడ విశ్వసనీయ సమాచారం ప్రకారం కమిషన్ అడిగిన ప్రశ్నలకు కేసీఆర్ ఇక్కడ చాలా సావధానంగా, అంటే దాదాపుగా 19 ప్రశ్నలు అడిగినప్పుడు ఆ 19 ప్రశ్నలకి చాలా సావధానంగా 50 నిమిషాల పాటు జరిగిందంటే అంతే కదా, ఒక్కో క్వశ్చన్కి ఆన్సర్, ఏం చేశారు, ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, దీనికి ఆద్యులు ఎవరు, మీరు ఎందుకు దాంట్లో పాల్గొన్నారు, అసలు దాంట్లో మిగతా వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఆ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఏం జరిగింది, నిర్మాణంలో మీరు పాలు పంచుకున్నారా, అంటే నిర్మాణం విషయంలో మీరు ఏం జరుగుతోందనే విషయం ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారా, ఇలాంటి క్వశ్చన్స్ ఏవైతే మామూలుగా ఏదైనా ఒక కమిషన్ ముందుకు విచారణకు వెళ్తే ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి కదా. సో అలాంటి ఆలోచనలతోనే అక్కడ కమిషన్ ముందు ఆయన ప్రతి దాని మీద చాలా కూలంకషంగా ఆన్సర్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. కాళేశ్వరం కార్పొరేషన్ను ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది అని కమిషన్ కేసీఆర్ను ప్రశ్నించగా, కొత్తగా ఏర్పడిన తెలంగాణలో నీళ్ల కోసం కొత్త ప్రాజెక్టులు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది, వాటికి నిధుల కొరత ఉండడంతో రుణ సమీకరణ కోసమే కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడిందని చెప్పారట కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆదాయం సమకూరేదాకా ఈ రుణాల చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వం బాధ్యత తీసుకుందని, వాస్తవానికి రుణాలు ఇచ్చిన సంస్థలు కూడా ప్రభుత్వ పూచీకత్తు కోసం అడగడంతో ఆ రుణాలకే ప్రభుత్వం గ్యారంటీలు ఇచ్చిందని వివరించారట కేసీఆర్. సరే, కాళేశ్వరం ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం ఉందా అని ప్రశ్నించారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రతి విషయానికి కేబినెట్ ఆమోదం ఉంది, ప్రతి అంశాన్ని కేబినెట్లో చర్చించిన తర్వాతే ఆమోదం తెలిపామని కేసీఆర్ వెల్లడించినట్టుగా తెలుస్తోంది. ఇంకా 2017 డిసెంబర్ 9న ప్రాజెక్టుపై జరిగిన రివ్యూ మీటింగ్ గురించి కూడా కమిషన్ కేసీఆర్ను ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. అంటే ఆ సమావేశానికి సంబంధించి మినిట్స్ ఉన్నాయా
అని అడిగింది. దీనికి కేసీఆర్ మీటింగ్కి సంబంధించిన మినిట్స్లో అన్ని అంశాలు ఉన్నాయి, అందులో పేర్కొన్నవన్నీ కూడా నిజమే, బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి టెండర్ల ప్రక్రియకు సంబంధించి ఈ అంశాలన్నింటినీ కూడా సంబంధిత శాఖ అధికారులే చూసుకున్నారు. ప్రాజెక్టు డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ అయిపోయాక ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కోసం 2020 డిసెంబర్ 28న ఒక జీవోను కూడా, అంటే 45 జీవోను కూడా జారీ చేశామని కేసీఆర్ చెప్పినట్టుగా తెలుస్తోంది. అందుకు దాదాపుగా 280 కోట్లు కూడా విడుదల చేశాము. ఇక బ్యారేజీల నిర్మాణం తర్వాత ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ను పక్కాగా చేశాం, బ్యారేజ్ వద్ద ఈఈ స్థాయి అధికారిని కూడా నియమించామని కేసీఆర్ కమిషన్ ముందు చెప్పినట్టుగా తెలుస్తోంది. సో ఇది మొత్తం మీద కొంతవరకు కేసీఆర్ను ఏ రకంగా కమిషన్ ప్రశ్నించింది అన్న దాని మీద కొన్ని క్వశ్చన్స్కి సంబంధించి ఆన్సర్స్. ఇక కీలక ప్రశ్నలు కొన్ని ఉన్నాయి, వాటి మీదకి వెళ్దాం, ఒకసారి చూద్దాం. కాళేశ్వరానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు ఉన్నాయా? అసలు ప్రాజెక్టును తుమ్మిడిహట్టి దగ్గర నుంచి మేడిగడ్డకు ఎందుకు మార్చాల్సి వచ్చింది అనేది దానికి సంబంధించి కూడా కేసీఆర్ను సూటిగా అడిగారట. దానికి సమాధానం కేసీఆర్ కూడా సూటిగానే ఇచ్చారట. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు వచ్చాయి, అన్ని అనుమతులు ఉన్నాయి, ప్రాజెక్టు కోసం 11 క్లియరెన్స్లను కూడా కేంద్రం నుంచి తీసుకున్నామని చెప్పారట. సరే, తుమ్మిడిహడ్డు వద్ద నీటి లభ్యత లేదు, ఇది సెంట్రల్ వాటర్ కమిషనే చెప్పింది. దీంతో వ్యాప్కోస్ సిడబ్ల్యూసి సూచనల మేరకే నీటి సోర్స్ ఎక్కడుంటే అక్కడికి మేడిగడ్డను మార్చాల్సిందిగా ప్రతిపాదన చేస్తే వాళ్ళ ప్రతిపాదనకు అనుగుణంగానే మేడిగడ్డకి దాన్ని షిఫ్ట్ చేయాల్సి వచ్చింది. ముందు 3 బ్యారేజీల స్థలాల్లో ఆకాశం నుంచి హెలికాప్టర్ ద్వారా లైడార్ సర్వే చేశామని చెప్పి, అందుకు కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం ప్రధానికి తానే స్వయంగా లేఖ కూడా రాశానని కేసీఆర్ కమిషన్ ముందు పూర్తిగా దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా వెల్లడించారట. ఇక తుమ్మిడిహట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో బ్యారేజీని నిర్మించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు, 148 మీటర్ల వరకే ఒప్పుకుంటామని చెప్పిందని కేసీఆర్ కమిషన్ ముందు చెప్పారు. అటు మహారాష్ట్ర వైపు కారణం ఏంటి? వన్యప్రాణి సంరక్షణ కేంద్రం కూడా ఉంది అక్కడ. సో తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ ముందుకు సాగే పరిస్థితి లేదు అని చెప్పి కేసీఆర్ చెప్పారు. ఇక తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లి వరకు ఓపెన్ కెనాల్ నిర్మాణానికి సంబంధించి అక్కడ బొగ్గు బ్లాకులు ఉన్నాయి, అక్కడ అది కూడా సాధ్యపడలేదు అని చెప్పి కేసీఆర్ కమిషన్ ముందు చెప్పినట్టుగా తెలుస్తోంది. అలాగే దీంతో పాటు సర్వే మేరకు మేడిగడ్డ వద్ద దాదాపు 282.3 టీఎంసీల నీటి లభ్యత ఉన్నట్టుగా తేలిందని, ఇక ఆ నీటి నుంచి 230 టీఎంసీల నీటిని ఎత్తిపోసుకునేందుకు అవకాశం ఉంటుందని తమ ప్రభుత్వం భావించి మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నామని కమిషన్ ముందు వివరించారట కేసీఆర్. సో మొత్తానికి ఈ విచారణ మొత్తం దాదాపు 50 నిమిషాల పాటు కొనసాగగా కమిషన్ చైర్మన్ జస్టిస్ పిసి ఘోష్, కేసీఆర్, కమిషన్ సెక్రటరీ, ఇద్దరు నోడల్ అధికారులు మాత్రమే ఈ విచారణ సందర్భంగా హాల్లో ఉన్నారు. అంటే ఉదయం 11:50 కేసీఆర్ విచారణ హాల్లోకి వెళ్ళారు. ఆ తర్వాత కమిషన్ చైర్మన్ మధ్యాహ్నం 12:02 హాల్లోకి వెళ్ళారు, విచారణ ప్రారంభించారు. ముందుగా దేవుడి మీద ప్రమాణంతో ప్రారంభమైన కేసీఆర్ విచారణ దాదాపుగా మనం అనుకున్నట్టుగా 12:52 పాటు, అంటే మొత్తం 50 నిమిషాల పాటు జరిగింది. ఈ విచారణలో కేసీఆర్కు మొత్తం 19 ప్రశ్నలు సంధించారు. కమిషన్కు కేసీఆర్ పలు డాక్యుమెంట్లు కూడా ఈ సందర్భంగా సమర్పించారు. దానికి సంబంధించి కూడా ఆయన ముందు తీసుకువెళ్ళారు చాలా డాక్యుమెంట్స్. దాంతోపాటు ప్రాజెక్టుకు సంబంధించిన పీపీటీ, పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి సంబంధించిన వివరాలు కూడా కమిషన్కి ఆయన అందించినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ విచారణకు సంబంధించి మనం చూస్తే కాళేశ్వరం ప్రాజెక్టులో అసలు ఏం జరిగింది అన్నది పూర్తిగా తేలిపోయే అవకాశం ఉంటుంది. కానీ కొంతమంది మాట్లాడుతుంది ఏంటంటే, చెయ్యని తప్పుకు కేసీఆర్ను విచారించడం ఏంటి అనేదే బీఆర్ఎస్ పార్టీ వాదిస్తోంది. మంచి చేయటమే తప్పైతే కనుక కేసీఆర్ను ఖచ్చితంగా శిక్షించాల్సిందేనంటూ కూడా ఆ పార్టీ శ్రేణులు, అభిమానులు గొంతెత్తుతున్నారట. ఎందుకంటే కొన్ని విషయాలు చాలా బాధగా మాట్లాడుతున్నారు చాలామంది. ప్రాణాలు పణంగా పెట్టారు తెలంగాణ కోసం. తెలంగాణ తెచ్చినప్పటి నుంచి తెలంగాణ నెంబర్ 1గా నిలిపే వరకు ఆయన చేసిన ప్రతి పని మీద దమ్ముంటే, ధైర్యం ఉంటే కమిషన్ వెయ్యండి అని చెప్పి కాంగ్రెస్కు వాళ్ళు కౌంటర్లు ఇస్తున్నారు. ఈ కమిషన్లంటూ, అదేవిధంగా విచారణలంటూ తీసుకొచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసం అని చెప్పి పక్కా తెలంగాణ వాదులు ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఇది వాటి టాకింగ్ పాయింట్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుంటాం.